హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటిదంటే పాలకూర పెసరపప్పు ఫ్రై అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా స్టవ్ ముట్టేసి వండి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ వేసినండి. పెసరపప్పు వేస్తున్నానండి. మంచిగా కడిగిన పెసరపప్పు వేసుకోవాలి. నానబెట్టద్దు, కడిగి వేసేయాలంతే. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలపాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. కొంచెము పసుపు వేసుకున్నానండి. కొత్తిమీర వేసుకున్నాం. పాలకూర వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెము సాల్ట్ వేసుకోవాలండి. మీ టేస్ట్ తగినంత వేసుకోండి. ఇలా ఒకసారి మగ్గేంత వరకు ఇట్లా క్యాప్ పెట్టుకోవాలండి. ఈ టైంలో కొంచెము ధనియాలు కూడా వేయాలి, ఎండలు కూడా వేయండి. ఒకసారి ఇట్లా కలపండి. ధనియాలు కూడా వేసినాం కదా, ఇట్లా కొంచెం సేపు మళ్ళీ క్యాప్ పెట్టేసేయాలి. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఇక నేను సర్వింగ్ బౌల్లకు తీస్తానండి. పాలకూర పెసరపప్పు ఫ్రై ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో చూసి ఇలా చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.